నమస్తే, వెల్కమ్ టు న్యూస్ అవర్. నేను రాజేంద్ర. డీటెయిల్స్ చూస్తే పూల పండుగ బతుకమ్మ సంబరాలతో తెలంగాణ అలరారుతుంది. సాయంత్రం అయ్యేసరికి చక్కగా ముస్తాబై బతుకమ్మ ఆటపాటలతో సందడి చేస్తున్నారు. రాష్ట్రంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉండే తెలంగాణ బిడ్డలంతా బతుకమ్మ పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. 9 రోజుల పాటు 9 రకాల పేర్లతో నిర్వహించుకునే ఈ బతుకమ్మ పండుగలో మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ ప్రత్యేకతలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రానికి తలమానికంగా భావించే పండుగల్లో బతుకమ్మ పండుగకు విశిష్టమైన స్థానం ఉంది. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు పట్టం కడుతూ ప్రకృతిని పూజించే పండుగ బతుకమ్మ పండుగ. తొలి రోజు ఎంగిలిపూల బతుకమ్మతో ఆడిపాడిన మహిళలు అటుకుల బతుకమ్మను సంబరంగా నిర్వహించుకున్నారు. ఇక మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ ఘనంగా నిర్వహించేందుకు ఎదురు చూస్తున్నారు తెలంగాణ ఆడపడుచులు. చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన, చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ. 9 రోజులు 9 రూపాల్లో ఆ అమ్మవారిని కొలుస్తారు. ఆడబిడ్డలంతా ఈ నవరాత్రులను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. బతుకమ్మను ఏ పేరుతో పిలుచుకుని పూజించినా, ఏ నైవేద్యాలు సమర్పించినా ఈ పండుగలో ప్రధాన పాత్ర పూలదే కావటం విశేషం. మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మగా పూజిస్తారు. ఇవాళ తామర పాత్రల్లో 3 అంతరాలలో చామంతి, సీతమ్మ జడ, రామబాణం, మందార పూలతో బతుకమ్మను పేరుస్తారు. శిఖరంపై పసుపుతో చేసిన గౌరమ్మను ఉంచి పూజిస్తారు. చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన, చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ. 9 రోజుల బతుకమ్మలో ఏ రోజుకారోజు ప్రత్యేకం. 9 రోజుల పండుగలో ప్రతి రోజుకు ఒక ప్రత్యేకమైన పేరుంది. మూడో రోజు బతుకమ్మను ముద్దపప్పు బతుకమ్మ అంటారు. అయితే ఈ రోజు ముద్దపప్పు, బెల్లం, పాలతో చేసిన ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. అందుకే మూడో రోజు బతుకమ్మను ముద్దపప్పు బతుకమ్మ అంటారు. అమ్మవారి ప్రసాదంగానే కాకుండా ఆరోగ్యంగా కూడా ఎన్నో ప్రయోజనాలుంటాయి. పాల వల్ల శరీరానికి ప్రోటీన్స్ అందుతాయి. బెల్లం శరీరానికి ఐరన్ ఇస్తుంది. చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన, చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ. రోజులు గడిచే కొద్దీ బతుకమ్మ సంబరాలు మిన్నంటున్నాయి. మూడో రోజు నాటికి కోలాహలం రెట్టింపవుతోంది. మూడో రోజు బతుకమ్మ ఆట పూర్తయిన తర్వాత ముద్దపప్పు, బెల్లం ఆప్యాయంగా ఇచ్చిపుచ్చుకుంటారు. తెలంగాణ ప్రాంతంలో పెసరపప్పుకు ప్రాధాన్యత ఎక్కువ. అన్నప్రాసన మొదలు పిల్లలకు పెసరపప్పు బియ్యంతో కలిపి ఉగ్గు వండి నెయ్యితో కలిపి పెడతారు తల్లులు. ముద్దపప్పు జ్ఞాపక శక్తిని పెంపొందిస్తుంది. అమ్మను ముద్గౌదనాస్తక చిత్త అంటారు. అంటే అమ్మవారికి కూడా పెసరపప్పుతో చేసే పొంగళి, ఇతర వంటకాలు అంటే ప్రీతి అని చెబుతారు. బతుకమ్మ మూడో రోజు ముద్దపప్పులో బెల్లం వేసి అమ్మకు నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా పంచిపెడతారు. చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన, చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ. బతుకమ్మ పండుగ ప్రకృతిని ఆరాధించే పూల పండుగ. పూలు బాగా వికసించే కాలంలో, జల వనరులు సమృద్ధిగా పొంగిపొరిలే సమయంలో బతుకమ్మ పండుగ వచ్చి మానవ అనుబంధాలను బలోపేతం చేస్తుంది. ఈ సంబరాలు జరుపుకునే రోజుల్లో మహిళలు బొడ్డెమ్మను బతుకమ్మతో పాటు చేసి నిమజ్జనం చేస్తారు. ఆ తర్వాత ఖాళీ తాంబలంతో బతుకమ్మను కీర్తిస్తూ ఆనందంగా ఇంటికి చేరుతారు. ఇంద్రకీలాద్రిపై గాయత్రీ దేవిగా దుర్గమ్మ దర్శనమిచ్చారు. దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా అమ్మవారిని విజయవాడ ఎంపీ చిన్ని దర్శించుకున్నారు. సీఎం చంద్రబాబు సూచనలతో సామాన్య భక్తుల దర్శనానికి పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. వీఐపీల కోసం ప్రత్యేక యాప్ ఏర్పాటు చేశామంటున్న ఎంపీ కేశినేని చిన్నితో మా ప్రతినిధి కాంతి ఫేస్ టు ఫేస్. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు 2వ రోజుకి చేరుకున్నాయి. అయితే ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు, అలాగే అమ్మవారి దర్శనానికి విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని వచ్చారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. భక్తులకు ఎటువంటి ఏర్పాట్లు ఉన్నాయి, అమ్మవారి దసరా ఉత్సవాలు ఎలా కొనసాగుతున్నాయని ఆయన అనుకుంటున్నారు. సార్ చెప్పండి, అమ్మవారి దర్శనం ఎలా జరిగింది, అలాగే అమ్మవారి ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? ఇవాళ కని విని ఎరుగని రీతిలో అమ్మవారికి ఏర్పాట్లు చేయడం జరిగింది. సామాన్య భక్తులు ఎవరూ ఇబ్బంది లేకుండా, మీరు చూస్తే ప్రభుత్వం నుంచి, అధికారుల నుంచి చాలా బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేశారు.
నిరంతరం ఈ నవరాత్రులు అన్ని రోజులు ముందుగా భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి సదుపాయాలన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా వీఐపీ మూమెంట్ కూడా రెస్ట్రిక్ట్ చేయడం జరిగింది. ఇవాళ చూస్తుంటే భక్తులందరూ కూడా చాలా ఆనందంగా దర్శనం చేసుకుంటున్నారు. ఎన్నో సంవత్సరాల తర్వాత గత 5 సంవత్సరాల్లో చాలా ఇబ్బందులు పడ్డారు దర్శనానికి కూడా. అవన్నీ లేకుండా హ్యాజిల్ ఫ్రీగా చక్కగా దర్శనం చేసుకుంటా అమ్మవారిని తమ కోరికలను అమ్మవారికి విన్నవించుకుంటా ఉన్నారు. మేము కూడా వాళ్ళ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, రాష్ట్ర ప్రజలు బాగుండాలని అమ్మవారిని వేడుకోవడం జరిగింది. తప్పకుండా అమ్మవారి కరుణా కటాక్షాల వల్ల రాష్ట్రం బాగుంటుంది. విజయవాడ నగరమే కాకుండా మొన్న వరదల్లో ఇబ్బంది పడ్డ విజయవాడ నగరం కూడా నార్మల్ స్టేజ్కి వచ్చి ప్రతి సామాన్య ప్రజానీకం కూడా ఇబ్బంది లేకుండా ఉండాలని అమ్మవారిని కోరుకోవడం జరిగింది. అంటే ఒక కమిటీ వేశారు సార్, ఉత్సవ కమిటీ. దాని మీద అనేక విమర్శలు వస్తూ ఉన్నాయి. 54 మందితో వేశారు, వీళ్ళ దర్శనాన్ని కోసం వేసుకున్నారు, ఇట్లాంటి విమర్శలు అన్నీ వస్తున్నాయి. అసలు ఆ జంబో కమిటీ అనేది ఎందుకు ఏర్పాటు చేశారు? ఆ 54 మందితో అంత పెద్ద కమిటీ వేయడానికి గల కారణం ఏమంటారు? మీరు చూస్తే ఉత్సవ కమిటీలో వాళ్ళు ఎవరికి కూడా పాసులు లేవు. వాళ్ళు స్వచ్ఛందంగా పనిచేస్తున్నారు. వాళ్ళు స్వచ్ఛందంగా ప్రజలకి భక్తులకి సౌకర్యాలు కల్పించడం కోసమే పనిచేస్తున్నారు. మేము ఉత్సవ కమిటీ కాదు కదా, ఏ వీఐపీ కూడా అమ్మవారి దర్శనానికి వెళ్ళాలంటే ఆన్లైన్ పాసులు అరేంజ్ చేయడం జరిగింది. ఆన్లైన్లో ఒక్క ఉత్సవ కమిటీ పేరు కూడా లేదు. కాబట్టి ఉత్సవ కమిటీ వాళ్ళు భక్తులకి సేవ చేయడానికి వేయటం జరిగింది. 54 మందిని కాదు 100 మందిని వేసినా కూడా తక్కువే. ఎందుకంటే వాళ్ళు అంతమంది భక్తులు వస్తున్నారు కాబట్టి వాళ్ళకి సౌకర్యాలు కల్పించాలి కాబట్టి వాళ్ళంతా జింబో కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఈ కమిటీలోనే ఇప్పుడు అధికారులు ఎంతోమంది కృషి చేస్తున్నారు. వాళ్ళతో పాటు సహకారం అందించడానికి ఈ కమిటీ ఉంది. కానీ మీరు చూస్తే ఎక్కడా కూడా ఉత్సవ కమిటీ అసలు లోపలికి వెళ్ళి దర్శనం కూడా చేసుకోకుండా ఉన్నారు. వాళ్ళందరూ ఏంటంటే భక్తుల సేవలోనే ఉన్నారు. స్వామివారికి పట్టు వస్త్రాలు స్వామివారికి సమర్పించేందుకు సీఎం మూలా నక్షత్రం రోజు వస్తారు. సో ఆ సమయంలో ఎటువంటి నిబంధనలు ఉంటాయి? సార్ ఏ టైంకి వస్తారు? సార్ మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల మధ్యలో అమ్మవారిని దర్శించుకుంటారు. ఆ రోజు మూలా నక్షత్రం భక్తుల రద్దీ దృష్టిలో పెట్టుకుని వీఐపీ మూమెంట్ కూడా బ్లాక్ చేయడం జరిగింది. ఎవరిని వీఐపీలు కూడా కార్లు అలౌ చేయట్లేదు. తప్పకుండా వీఐపీల దర్శనానికి కూడా కాలినడకన రావాల్సిన పరిస్థితి. కాబట్టి ప్రజలు ఆ రోజు వచ్చే రద్దీని తట్టుకునే విధంగా ఇవన్నీ ఆన్లైన్లో ఉన్న వీఐపీ దర్శనాలు కూడా ఆ రోజు క్యాన్సిల్ చేయడం జరిగింది. అమ్మవారిని ముఖ్యమంత్రి వర్యులు 2వ తారీఖు 2 గంటల నుంచి 4 గంటల మధ్యలో దర్శించుకుని పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. భక్తులకు ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లను కూడా చేపట్టామని, అలాగే కమిటీ ఏదైతే ఉందో జంబో కమిటీ, ఉత్సవ కమిటీ అంటూ అనేక విమర్శలు వస్తున్నప్పటికీ కూడా కేవలం ఉత్సవ కమిటీ అనేది అంత పెద్ద కమిటీ వేసినప్పటికీ ఒక్క ఉత్సవ కమిటీ సభ్యుడికి కూడా పాస్ ఇవ్వలేదు. ఖచ్చితంగా వారంతా ప్రజాసేవ చేయడానికి మాత్రమే, వచ్చే భక్తులు లక్షలాది మంది వస్తున్నారు కాబట్టి వారికి సేవ చేయడానికి మాత్రమే జంబో కమిటీని వేశాము. విమర్శలు అనేవి చేస్తూ ఉంటారు, వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అమ్మవారి సేవలో మేము ముందుకు వెళ్తున్నామని చెప్పి కేశినేని చిన్ని చెప్తున్నారు. మొత్తంగా ఏదైతే ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు 2వ రోజు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. కెమెరా పర్సన్ హరీష్తో కాంతి, హెచ్ఎంటీవీ, ఇంద్రకీలాద్రి నుంచి. ఇంద్రకీలాద్రిపై దసరా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలో గుజరాతీ, రాజస్థాన్ నిర్వహిస్తున్న దాండియా ఆటపాటల వేడుకలు నవరాత్రి ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణ నిలుస్తున్నాయి. ఇందులో చిన్నారులు దాండియా నృత్యాలు సైతం ఆకట్టుకుంటున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలోని రాజస్థానీ, గుజరాతీ కుటుంబాలు దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా 9 రోజుల పాటు దాండియా నృత్యాలు చేయటం జిల్లాలో ఆనవాయితీగా వస్తుంది. నవరాత్రుల్లో ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు మొదలయ్యే దాండియా నృత్యాలు అర్ధరాత్రి వరకు కొనసాగుతాయి. ముఖ్యంగా రాజస్థానీ, గుజరాతీ, మార్వాడి మహిళలు, యువతీ యువకులు, చిన్నారులు ఇలా వయసుతో తారతమ్యం లేకుండా కుటుంబ సభ్యులతో కలిసి నృత్యాలు చేస్తూ అమ్మవారిని కొలుస్తుంటారు. ఈ నృత్యాలు 2 రకాలుగా ఉంటాయని, ఇందులో మొదటిది రాజ్ నృత్యం కాగా రెండవది గర్భా నృత్యంగా పిలుస్తారని నిర్వాహకులు చెప్తున్నారు. ఇంటిల్లపాది బంధువులు, స్నేహితులతో కలిసి ఒకే వేదికపై 9 రోజుల పాటు గడపడం గొప్ప అనుభూతిగా ఉంటుందని
సాంప్రదాయంగా వస్తున్న తమ సంస్కృతిని పరిరక్షించుకునేందుకు దోహదపడుతుందని నిర్వాహకులు తెలుపుతున్నారు. ఈ నవరాత్ర మేము కలిసి మెలిసి అందరు కలిసి ఇక్కడ కోలల ఆట లెక్క ఆడుకుంటాం. ఇక్కడ మేము ప్రతి ఇంట్లోకి వెళ్ళి ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ ఆడుకుంటారు. 9 రోజులు నడుస్తాయి. 9 రోజుల వరకు మేము కలిసి డైలీ రాత్రి వస్తాం. డైలీ రాత్రి ఈ టైంకి వచ్చి అందరూ కలుస్తాం. ప్రతి ఒక్కరు ఇంట్లోకి వెళ్ళి వస్తారు. 100 ఇల్లు ఉన్నది ఆదిలాబాద్లో. ప్రతి ఒక్కళ్ళకి గుజరాతీ సంస్కృతి ప్రకారము ప్రతి సంవత్సరం ఇక్కడ శారదీయ నవరాత్రుల్లో మొదటి రోజు ఘటస్థాపన చేసి ఇట్లా భజన పాడుకుంటూ దాండియా మేము చేస్తాము. ఆరతి పూజ అది మొత్తము చివరికి చేసి ఇంటికి వెళ్తాము. ఇలా 9 రోజులు మేము దేవి భజన స్తుతి చేసి 9 రోజులు చేస్తాము. 9వ రోజు ఘటస్థాపన చేసిన ఘటస్థాపన దాన్ని విసర్జన చేస్తాం. మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి పట్టణంలో గత దశాబ్దాలుగా దాండియా నృత్యాలు చేస్తూ నవరాత్రి ఉత్సవాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఆదిలాబాద్ పట్టణంలో గుజరాతీ సమాజ్లో గత 7 దశాబ్దాలుగా నవరాత్రుల్లో దాండియా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని నిర్వాహకులు తెలిపారు. మొత్తంగా ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా దాండియా నృత్యాలు నవరాత్రి ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. తిరుమలలో గరుడ ధ్వజపటం ఊరేగింపు వైభవంగా జరిగింది. ధ్వజారోహణం కార్యక్రమంలో ముక్కోటి దేవతలను ఆహ్వానించడానికి ఆలయ ధ్వజస్తంభానికి ఎగురవేసిన గరుడ ధ్వజపటం యొక్క ఊరేగింపు నామనాయకంగా జరిగింది. ఉత్సవమూర్తుల వెంట రాగా ఆలయ మాడవీధుల్లో ధ్వజపటాన్ని అర్చకులు మంగళ వాయిద్యాల మధ్య ఊరేగించారు. ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. కాసేపట్లో ఉభయ దేవుళ్లతో కలిసి స్వామివారు పెదశేష వాహనంపై ఊరేగి భక్తులను అనుగ్రహించనున్నారు. నారాయణపేట జిల్లాలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. స్థానిక శక్తిపీఠంలో గాయత్రీదేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. సామూహిక కుంకుమార్చనలతో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సంఘమఠ మాల మహాసంస్థానం ఏర్పాటు చేసిన ప్రవచన కార్యక్రమంలో ఉట్కూరు విభావన పురుషులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారి నవరాత్రి ఉత్సవ విశిష్టతను భక్తులకు తెలియజేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఓం చండికాయై నమః ఓం చండరూపేశాయై నమః ఓం చాముండాయై నమః ఓం చక్రధారిణ్యై నమః క్రియాలక్ష్మ్యై నమః ఓం మోక్షలక్ష్మ్యై నమః. బెజవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర కాలినడకన కొండపైకి వెళ్లి అమ్మవారిని దర్శించుకున్నారు. గత 5 ఏళ్లుగా అమ్మవారి దసరా ఉత్సవాల్లో నిర్లక్ష్యం చేశారని ఆయన విమర్శించారు. ప్రస్తుతం భక్తులు ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా దుర్గమ్మను దర్శించుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. మూల నక్షత్రం రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని, సీఎం రాక సందర్భంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్న కొల్లు రవీంద్రతో మా ప్రతినిధి కాంతి ఫేస్ టు ఫేస్. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు 2వ రోజుకు చేరుకున్నాయి. అయితే క్యూ లైన్లలో ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి అనే విషయాలు పరిశీలించేందుకు మంత్రి కొల్లు రవీంద్ర కింద వినాయకుడి గుడి వద్ద క్యూ లైన్ల నుంచి నడుచుకుంటూ
భక్తులకు అందుతున్నటువంటి సౌకర్యాలు ఇబ్బందులను తెలుసుకుంటూ పైకి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. ప్రస్తుతం మనతో కొల్లు రవీంద్ర ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం ఎటువంటి ఏర్పాట్లు ఉన్నాయి, భక్తుల నుంచి ఎటువంటి ఇబ్బందులైనా వచ్చాయా, భక్తులు ఎట్లా వస్తున్నారు అనేది ఆయన పరిశీలించారు కాబట్టి ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, క్యూ లైన్ లో కింద నుంచి నడుచుకొని వచ్చారు, భక్తులకు ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయని మీరు భక్తులతో మాట్లాడినప్పుడు ఏం చెప్తున్నారు? దుర్గా శరన్నవరాత్రి మహోత్సవాలు మన విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గామల్లేశ్వరి అమ్మవారి దేవస్థానంలో కనకదుర్గ అమ్మవారికి మరి నిన్నటి నుంచి మరి దసరా మహోత్సవాలు ప్రారంభించుకోవడం జరిగింది. పెద్ద ఎత్తున మరి అమ్మవారు నిన్న బాలా త్రిపుర సుందరిగా, ఈరోజు గాయత్రీదేవిగా అవతారాలతో 9 రోజులు 9 అవతారాలతో ప్రజలకి దర్శనించబోతా ఉన్నారు. ప్రతిరోజు ఒక ప్రత్యేకత ఉంది. దానికి పెద్ద ఎత్తున భక్తులు రాష్ట్రం నలుమూలనే కాదు దేశం నలుమూల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తూ ఉంటారు. మరి అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. నేను కూడా ఏర్పాటుని పరిశీలన చేసుకుంటూ కింద నుంచి గణపతికి నమస్కరించుకుని ఆయన ఆలయం దగ్గర నుంచి క్యూ లైన్లో నేను నడుచుకుంటూ రావడం జరిగింది. భక్తులు కూడా చాలా పెద్ద ఎత్తున, ఎందుకంటే గతంలో ఏర్పాట్లు అరకొర ఉండేవి, ఎవరూ పట్టించుకునేవాళ్ళు కాదు, సమాధానం చెప్పేవాళ్ళు ఉండేవాళ్ళు కాదు. కానీ అడుగడుగున అధికారులను పెట్టి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉన్నాయని అడుగుతూ సాగనంపుతా ఉన్నారు. వాళ్ళకి క్యూ లైన్ మొత్తం కూడా సదుపాయాలు, వాటర్ కానీ వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం కూడా జరుగుతుంది. అలాగే ప్రసాదాలు కూడా చాలా పరిశుభ్రమైనటువంటి ప్రసాదాలు కూడా అందిస్తూ ఉన్నారు. చాలా క్వాలిటేటివ్గా ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేయడం కూడా జరిగింది. లైటింగ్ కానీ మొత్తం కూడా చాలా అద్భుతంగా తీర్చిదిద్దుకు అలంకరించడం కూడా జరిగింది. పట్టు వస్త్రాలు సమర్పించేందుకు ప్రభుత్వం తరఫున సీఎం కూడా మూలా నక్షత్రం రోజు వస్తారు. ఆ రోజు భక్తుల తాకిడి కూడా ఎక్కువగా ఉంటుంది. సో అప్పుడు ఎటువంటి ఏర్పాట్లు? ఎవరు ముఖ్యమంత్రి గారు అంటే ఇది సాంప్రదాయంగా ప్రతి మూలా నక్షత్రానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టుచీర సారే అందించడం జరుగుతుంది. గతంలో ముఖ్యమంత్రి గారు బయటకు వస్తే బారికేడ్లు పరదాలు కట్టే పరిస్థితి ఉండేది. వాళ్ళ పరిస్థితి ఏముండదు. ముఖ్యమంత్రి గారు స్వయంగా వస్తారు. వారు డైరెక్ట్గా వెళ్ళి అమ్మవారికి పట్టు వస్త్రాలు దర్శించుకుని భక్తులకు ఎక్కడా కూడా ఇబ్బంది కలిగించకుండా కార్యక్రమాన్ని జరపాలనేది మరి ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. ఆ విధంగానే ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరుగుతుంది. భక్తులకు ఇబ్బంది కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశామని ఆలయ అధికారులు ఎక్కడా కూడా నిర్లక్ష్యం వహించకుండా ప్రజలకు ఎటువంటి సౌకర్యాలు అందుతున్నాయి అనే విషయాలన్నింటినీ కూడా క్యూ లైన్లలో పరిశీలించి పైకి వచ్చాము. అందరికీ అన్ని రకాలుగా ఏర్పాట్లను ఏర్పాటు చేస్తున్నాం. సీఎం పట్టు వస్త్రాలు సమర్పించినప్పుడు వచ్చేప్పుడు కూడా భక్తులకు ఇబ్బంది లేకుండా, సామాన్య భక్తులకు ఎక్కడా ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి కొల్లు రవీంద్ర చెప్తున్నారు. కెమెరా పర్సన్ తేజతో కాంతి, హెచ్ఎంటీవీ, ఇంద్రకీలాద్రి నుంచి. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అలిమినేని సురేంద్రబాబుకు అరుదైన గౌరవం దబ్బింది. ఖండాంతరాలు దాటి అవార్డు అందుకున్నారు. ఎమ్మెల్యే అలిమినేని ఇంగ్లాండ్లోని ఆక్స్ఫర్డ్ మేయర్ రోలే నుంచి మహాత్మా గాంధీ లీడర్షిప్ మెడల్ అందుకున్నారు. అలాగే సర్టిఫికెట్ను కూడా ఎన్ఆర్ఐ వెల్ఫేర్ సొసైటీ అంబాసిడర్ జడ్జ్ డాక్టర్ అజిత్ స్వర్ణ సింగ్ చేతుల మీదుగా తీసుకున్నారు. అక్టోబర్ 2న జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఆయన్ను అవార్డు అందజేశారు. యూకేలోని ప్రతి సంవత్సరం గాంధీ జయంతి నాడు లీడర్షిప్ అవార్డును ప్రదానం చేస్తారు. మేధావుల మధ్యన లీడర్షిప్ అవార్డు అందుకున్న ఎమ్మెల్యే అలిమినేనికి కళ్యాణదుర్గం నియోజకవర్గ ప్రజలు శుభాకాంక్షలు తెలిపారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలోని శ్రీప్రకాష్ విద్యా సంస్థలో సిబిఎస్ఈ క్లస్టర్ 7 కబడ్డీ వాలీబాల్ ఛాంపియన్షిప్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలో సుమారు 100 మందికి పైగా పాఠశాల నుంచి 1200 మంది విద్యార్థులు తమ క్రీడా ప్రతిభను ప్రదర్శించడానికి ఇక్కడికి చేరుకున్నారు. ఈ ప్రారంభ కార్యక్రమానికి రిటైర్డ్ కబడ్డీ కోచ్ ఆఫ్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ప్రో కబడ్డీ అఫీషియల్ పివిఎస్వి ప్రసాద్, ప్రో కబడ్డీ అఫీషియల్ బి మురళీకుమార్, నేషనల్ వాలీబాల్ రిఫరీ బి శ్రీనివాసరావు, వాలీబాల్ అసోసియేషన్ మెంబర్ మోహన్ బాబు తదితరులు హాజరయ్యారు. బాలికలకు అండర్ 14, 17, 19 విభాగాల్లో జరుగుతున్న ఈ పోటీల కార్యక్రమాన్ని శ్రీప్రకాష్ విద్యా సంస్థల సంయుక్త కార్యదర్శి సిహెచ్ విజయప్రకాష్, గౌరవ అతిథులు జాతీయ జెండా, సిబిఎస్ఈ స్పోర్ట్స్ జెండా, శ్రీప్రకాష్ జెండాలను ఎగరవేసి ప్రారంభించారు. గెలుపు ఓటలు సహజమని శ్రీప్రకాష్ విద్యా సంస్థల సంయుక్త కార్యదర్శి సిహెచ్ విజయప్రకాష్ తెలిపారు.
కార్యక్రమంలో పోటీలకు పరిశీలకులుగా నియమించబడిన ఎల్ వెంకటరమణ, కె హేమంత్ కుమార్ రావు, వివిధ స్కూల్స్ నుంచి వచ్చిన విద్యార్థులు, కోచ్లు, మేనేజర్లు, సీనియర్ ప్రిన్సిపల్స్, ఎంబీబీఎస్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. Who are actually coordinating with those teams from Telangana, please see that you provide more liquids to them. And games are just to come, enjoy. In the process you will be getting fitness, but ultimately most important thing is the camaraderie what you develop in such tournaments is very, very important. Understand, we always try to win. You always try to win medals, but you should always try to win hearts. Even in our school's prayer, we always say, Mitra Devo Bhava. Even friends are gods. Like that, Indian culture is to see God in everything. You see God in a tree, animal, like cow is a god to us. Like that, even your friends are gods. So try to make good friends. Try to enjoy the tournament. Winning is important, but the most important thing is participation. You all came here from Hyderabad. Participate with full enthusiasm. Participate with all your heart in it, and leave the result to your because it is team effort. You can't do it alone, but do it with full heart. You'll enjoy the tournament. You'll enjoy life, and please keep playing. As Tiger was saying, don't stop here and again start after you get some BP or something like that, BP or diabetes. Keep continuing any game. We always talk about good country, and people with good fitness only makes a good nation. శ్రీకాకుళం జిల్లాలో అన్ని శాఖలను ఒకే బిల్డింగ్ కిందకు త్వరలో తీసుకురానున్నామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. శ్రీకాకుళం ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ను ఆయన సందర్శించారు. అక్కడ జరుగుతున్న పనులను సమీక్షించారు. ఫౌండేషన్ వేసిన చంద్రబాబు నాయుడే తిరిగి కలెక్టరేట్ భవనం ప్రారంభించబోతున్నారని తెలిపారు. ఒక్క పోలీస్ శాఖ తప్ప అన్ని శాఖలు ఒకే దగ్గర ఉండబోతున్నాయన్నారు. కొత్త సంవత్సరానికి కొత్త కలెక్టరేట్ను ప్రారంభించనున్నామన్నారు. కొత్తగా ప్రభుత్వం వచ్చింది. అందులో అదృష్టం ఏమిటంటే ఏ వ్యక్తి ఈ భవనానికి శంకుస్థాపన చేశారో ఆ వ్యక్తే ప్రారంభోత్సవం చేయాలని రాసిపెట్టి ఉంది. కాబట్టి గత ప్రభుత్వంలో పెద్దలకి ఆ ఆలోచన రాలేదు. ఈరోజు కలెక్టర్ ఆఫీస్తో సహా శ్రీకాకుళంలో అన్ని కార్యాలయాలు ఎక్సెప్ట్ పోలీస్ మిగతావన్నీ కూడా ఒకే ప్రిన్సెస్లో తేడానికి అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ చేశాం. అందులో ఒక సుందరమైనటువంటి ప్లేసు నాగావళి నది ఒడ్డున ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఈ భవనం కట్టాం. ఇప్పుడే కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఈ పనులన్నీ ఆగిపోయాయి. ఉదయమే కాంట్రాక్టర్తో మాట్లాడాం, ఇప్పుడే అధికారులతో మాట్లాడాం. వారం 10 రోజుల్లో టెక్నికల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ చేస్తాం. మళ్ళీ కాంట్రాక్టర్కి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చి పనులు ప్రారంభిస్తాం. 1 month, 1.5 monthలో మొత్తం ఏవైతే 5%, 10% ఉన్నాయో అవన్నీ కంప్లీట్ చేసి రేపు కొత్త సంవత్సరం నాటికి ఈ భవనాన్ని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రారంభించి సింగభూపాలం చెరువు అభివృద్ధి సుందరీకరణ పనులకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు కొత్తగూడెం ఎమ్మెల్యే కోనంనేని సాంబశివరావు వెల్లడించారు. సుజాతనగర్ మండల మత్స్యశాఖ ఆధ్వర్యంలో 100% రాయితీతో 3,75,000 ఉచిత చేప పిల్లలను మంజూరు చేయగా సింగభూపాలం చెరువులో 1,00,000 చేప పిల్లలను విడుదల చేశారు కోనంనేని. చేపల సొసైటీ ద్వారా 200 కుటుంబాలు లబ్ధి పొందుతున్నట్లు తెలిపారు. బహుళార్థ ప్రయోజనాలను అందించే సింగభూపాలం చెరువును 8,50,00,000తో అభివృద్ధి చేస్తామన్నారు. బహుళ ప్రయోజనాలు చేకూర్చే విధంగా చెరువు ఉంటుంది. ఒకటేమో ఇప్పుడు చేపలు, దానిపైన దాదాపు 200 కుటుంబాలు దానిపైన జీవిస్తూ ఉంటారు. ఆ చేపలు ఇవాళ 1,00,000 చేపలు విడుదల చేసే కార్యక్రమం మన ఫిషరీ డిపార్ట్మెంట్ వారు చేపట్టారు. ఆ సందర్భంగా ఇవాళ 1,00,000 చేపలు అధికారులు మేమందరూ ఈ ప్రాంత పెద్దలందరూ విడుదల చేయడం జరిగింది. దీనికి తోడు ఈ చెరువుని మరింతగా దీన్ని పటిష్టవంతంగా చేసుకోవాలని ఈ చెరువు కట్టలు
బలహీనంగా ఉన్న చోట దాన్ని బలోపేతం చేసుకోవాలని, అలాగే బ్యూటిఫికేషన్ కార్యక్రమం కూడా ఒకటి ప్లాన్ చేయమని నేను మన ఈఈ గారికి చెప్తే వారు 8.5 కోట్లు ఎస్టిమేషన్తో ఒకటి చేశారు. ఆ 8.5 కోట్లతో దీనిలో లైటింగ్ పెట్టుకోవటానికి, అలాగే బతుకమ్మ ఘాట్ పెట్టుకోవడానికి, ఇతర అనేక అంశాలు అందులో కవర్ అయ్యే విధంగా ప్లాన్ చేయడం జరిగింది. శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని స్కిట్ కళాశాలలో పూర్వ వైభవం తీసుకొస్తామని ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి తెలిపారు. స్కిట్ కళాశాలను ఉన్నత విద్యా కమిషనర్ జేఎన్టీయూ యాజమాన్యంతో కలిసి కళాశాల అభివృద్ధిపై చర్చించారు. కళాశాలను జేఎన్టీయూలో విలీనం సాధ్యాసాధ్యాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ కృష్ణయ్య, ఇన్ఛార్జ్ రిజిస్టర్ రామ్మోహన్ రావు పాల్గొన్నారు. దీన్ని నర్చర్ చేసి, అంటే నర్చర్ అంటే డబ్బులు ఎలా పెట్టి ఎలా చేయాలనేది మరి గవర్నమెంట్ తరఫు నుంచి సార్ ఇంకా సీఎం గారు వాళ్ళు మాట్లాడతారు. టెంపుల్ తరఫు నుంచి కూడా ఎట్లా సపోర్ట్ చేయాలనేది కూడా మేము కూడా ఆలోచించి తప్పకుండా జేఎన్టీయూకి ఒక 3 years 4 years 5 years బ్యాకప్ ఫండింగ్ ఇచ్చి దాన్ని సపోర్ట్ చేసేందుకు స్వామివారి డబ్బులు అనేది దీన్ని పెడితే అది కూడా ఒక మంచి పరిణామం ఉంటుంది. సో తప్పకుండా దీన్ని ఒక నెక్స్ట్ లెవెల్ తీసుకుపోయి, అలానే ఇక్కడ కొద్దిగా వీళ్ళు మనందరూ మీటింగ్ అయిపోయిన తర్వాత వీళ్ళు ఇప్పుడు వాళ్ళు మొత్తం కూడా తిరిగి చూసి, క్యాంపస్ అంతా తిరిగి చూసి ఏమేమి మనకు వస్తాయి. ఇప్పుడు అన్ని ల్యాబ్స్ కూడా దగ్గర 5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ ప్రభుత్వంలో తుప్పుపట్టిపోయింది, ప్రభుత్వం తుప్పుపట్టింది. దాని అన్నీ కూడా రివైవ్ చేయాలి. దానికి ఎంత కాస్టింగ్ అవుతుంది, కొత్త స్ట్రక్చర్స్ ఏం కావాలి, ఇవన్నీ కూడా వాళ్ళు తయారు చేసుకోవడానికి ఎస్టిమేట్ ఇచ్చిన తర్వాత ఇది ఇమీడియట్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ప్రాసెస్ స్టార్ట్ అయినా నాకు తెలిసి ఇంకొక మస్ట్ బి అరౌండ్ 2-3 monthsలో దీనికి ఒక ఫేస్ లిఫ్ట్ ఇచ్చి వర్క్స్ కూడా స్టార్ట్ చేసి దీని ఒక ఆచరణలో. అనంతపూర్లో ఒక జేఎన్టీయూ కాన్స్టిట్యూంట్ కాలేజ్ ఉంది, కడపలో ఒక కాన్స్టిట్యూంట్ కాలేజ్ ఉంది, అలాగే కలికిరి అది అన్నమయ్య డిస్ట్రిక్ట్లో ఒక కాన్స్టిట్యూంట్ కాలేజ్ ఉంది. ఇది తిరుపతి జిల్లా కాబట్టి తిరుపతికి కూడా వస్తే బాగానే ఉంటుంది. ప్రతి జిల్లాకి ఒక జేఎన్టీయూ కాలేజ్, కాన్స్టిట్యూంట్ కాలేజ్ అయితే బాగుంటుందని మాకు కూడా, మేము కూడా రావాలనే కోరుకుంటున్నాం. కాకపోతే ఇప్పుడు సాధ్యాలు ఎలా తీసుకోవాలి, ఈ ల్యాండ్ని ఎలా తీసుకోవాలి, అలాగే ఈ ఫ్యాకల్టీని ఎలా అబ్జర్వ్ చేసుకోవాలి, ఏ విధంగా స్ట్రీమ్లైన్ చేయాలి, నాన్ టీచింగ్ స్టాఫ్ని ఎలా కన్సిడర్ చేయాలి, ఇవన్నీ ఈ మొడాలిటీస్ అన్ని కూడా మేము ఫైండ్ అవుట్ చేయబోతున్నాం. ఈరోజు మొత్తం ఈ క్యాంపస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అసలు వర్కింగ్ కండిషన్లో ఉన్నాయా లేదా, వర్కింగ్ కండిషన్లోకి తీసుకురావాలంటే ఈ ల్యాబొరేటరీస్ని, ఈ క్లాస్ రూమ్స్ని, సెమినార్ హాల్స్ని అన్నిటినీ ఎంత ఖర్చు అవుతుంది, ఈ ఖర్చుకి ఎవరు డబ్బులు ఇస్తారు, ఇవన్నీ కూడా మేము ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్యే గారికి చెప్తాం. అలాగే గవర్నమెంట్కి కూడా మేము ఈ స్కిట్ అనే విద్యా సంస్థని జేఎన్టీయూ అనంతపూర్కి ఒక క్యాంపస్ ఇన్స్టిట్యూట్గా మార్చడానికి ఒక విధి విధానాలు రూపొందించమని ఒక కమిటీని ఏర్పాటు చేశారు. నేను ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్కి ఇన్ఛార్జ్ చైర్మన్గా పనిచేస్తున్నాను. నాతో పాటు మా సెక్రటరీ నజీర్ అహ్మద్ గారు, రిజిస్ట్రార్ గారు జేఎన్టీయూ అనంతపురం రిజిస్ట్రార్ గారు కృష్ణయ్య గారు, అలాగే ఎండోమెంట్స్ కమిషనర్ గారు, వీళ్ళందరితో పాటు ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఈ ఇన్స్టిట్యూట్ని స్టడీ చేసి ఇక్కడ ఉన్న రిసోర్సెస్ ఏమున్నాయి, ల్యాబ్స్ ఎలా ఉన్నాయి, క్లాస్ రూమ్స్ ఎన్ని ఉన్నాయి, ఆ తర్వాత ఇక్కడ ఎంతోమంది పనిచేసిన అధ్యాపకులు, నాన్ టీచింగ్ స్టాఫ్ వాళ్ళ విషయాలు ఏంటి, అలాగే ఈ ప్రొసీజర్ ఎలా ఫాలో అవ్వాలి. ఇది ఎండోమెంట్స్ కంట్రోల్లో ఉంది కాబట్టి ఎండోమెంట్స్ నుంచి ఈ యూనివర్సిటీకి ట్రాన్స్ఫర్ అవ్వడానికి ఏ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి అనేది అధ్యయనం చేసి గవర్నమెంట్కి మేము ఒక రిపోర్ట్ సబ్మిట్. ఎమ్మెల్సీగా ఒక్క అవకాశం ఇస్తే పట్టభద్రుల అభ్యున్నతికి కృషి చేస్తామన్నారు ఆల్ఫోర్ విద్యా సంస్థల అధినేత పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి. ఇక పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని ఆర్యవైశ్య భవన్లో పట్టభద్రుల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థి వి నరేందర్ రెడ్డి హాజరై పట్టభద్రులతో చర్చించి పట్టభద్రుల ఓటు నమోదుపై అవగాహన కల్పించారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా గెలిస్తే తన జీతంతో పాటు ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి రూపాయిని పట్టభద్రుల కోసం వినియోగిస్తామన్నారు.
ఇక ప్రతి పట్టభద్రుడు తప్పనిసరిగా తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని, వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను ఎమ్మెల్సీగా గెలిపించాలని పట్టభద్రులను కోరారు. ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా నాకు నా బాధ్యత తెలుసు. పట్టభద్రుల పట్ల, నిరుద్యోగులు, ఉద్యోగుల పట్ల వాళ్ళ సంక్షేమానికే పాటుపడుతూ ముందుకు వెళ్ళాలన్న ధ్యేయంగానే నేను ఈ రాజకీయంలోకి అడుగు పెడుతున్నాను. ముఖ్యంగా పట్టభద్రుల ఎమ్మెల్సీలో గెలిచిన తర్వాత ₹1 కూడా గవర్నమెంట్ నుంచి జీతం నుంచి మొదలుకుంటే ఎలాంటి ఫండ్ వచ్చినా అది మరి పేద విద్యార్థులకు సంక్షేమ నిధికి కేటాయిస్తానని, పేద విద్యార్థులకి, బడుగు బలహీన నిరుద్యోగులకు మాత్రమే నా మొత్తం జీతంని, తర్వాత మిగతా ఇతరత్ర అన్ని కూడా కేటాయిస్తాను. అంటే ఎలాంటి లాభాపేక్ష లేకుండా సంపాదనను లక్ష్యం పెట్టుకుని రాజకీయంలో రావట్లేదు అని చెప్పడానికి నేను ఈ ఉద్దేశంగా చెప్తున్నాను. తప్పకుండా మరి ఒక కమిట్మెంట్తో నేను వస్తున్నాను. ఒక రికార్డు సృష్టించే విధంగా నిరుద్యోగుల పక్షాన నిలవాలని చెప్పేసి మాత్రమే వస్తున్నాను. కాబట్టి సుల్తానాబాద్ పుర ప్రముఖులు ముఖ్యంగా ఉంది, దానికి ఖచ్చితంగా ఒక చక్కటి ప్రణాళిక కూడా చేయాల్సిన అవసరం ఉంది. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం ఏ రంగంపేటలోని మోహన్ బాబు యూనివర్సిటీలో నేటి నుంచి 3 రోజుల పాటు మోహన్ మంత్ర 2024 మహోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ఎంబీయూ ఛాన్సలర్ డాక్టర్ మంచు మోహన్ బాబు, వైస్ ఛాన్సలర్ మంచు విష్ణు ముఖ్య అతిథులుగా హాజరై మంత్ర మహోత్సవాన్ని ప్రారంభించారు. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోని వివిధ యూనివర్సిటీల నుంచి హాజరైన 25,000 మంది విద్యార్థులు శాస్త్ర, సాంకేతిక, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. టెక్నో కళాక్షేత్ర, క్లాస్ మ్యాప్, స్కిట్స్, హర్రర్ హౌస్, టెక్నో హాలిక్ మొదలైన 20 కార్యక్రమాలను వీక్షించారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ HM TV.